జేకే టీవీ మరి ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేక జై భీమ్ జై నివాస్ తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవతి శ్రీనివాస్. ఈరోజు భారతీ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో వామన్ మిశ్రం గారి నేతృత్వంలో మరి ఈ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మా నిరసనను మరి ఈ రూపంలో మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత దళిత బిడ్డలుగా మేము ఎంతో దుఃఖపడ్డాం, బాధపడ్డాం, చింతించాం. ఎందుకంటే ఈ సమాజంలో మేము కూడా పౌరులమే, మేము కూడా ఈ సమాజంలో మనుషులమే. అయినా కూడా సాటి సమాజంతో మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు, జంతువుల కన్నా హీనంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి రానున్న రోజుల్లో మరి దళిత క్రైస్తవుల పట్ల ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేస్తే రేపు గత సంవత్సరాల్లో ఏ విధంగా అయితే మా పైన వివక్ష జరిగిందో అదే వివక్ష అంతకన్నా ఎక్కువ జరిగే అవకాశం ఉందని మరి ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మాకు భారత రాజ్యాంగం హక్కును కల్పించా ఉన్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారము మరి మేము ఏ మతానైనా స్వీకరించవచ్చని భారత రాజ్యాంగం చెప్తా ఉంటే మరి ఏ విధంగా మరి గౌరవ సుప్రీంకోర్టు వారు మరి దళితులైన మీరు క్రైస్తవ మతం పుచ్చుకుంటే మీకు ఎస్సీ హోదా రద్దు అవుతుంది, ఒకవేళ మీరు తిరిగి హిందూ మతంలోకి వస్తే మీకు ఎస్సీ హోదా మళ్ళీ కల్పిస్తామని చెప్పడము ఎంతవరకు సమంజము? ఎందుకంటే ఆర్టికల్ 15 చెప్తా ఉంది కదా, కుల మత రంగు భేదము మరి జన్మస్థలం బట్టి ప్రకారం ఎటువంటి వివక్ష ఉండకూడదని చెప్తా ఉంటున్నారు కదా. మరి మతం పేరు మీద కులం పేరు మీద మీరు మరి ఏ విధంగా మీరు వివక్ష ఎందుకు చూపిస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆర్టికల్ 17 ప్రకారము మరి అంటరానితనము నేరము కదా, అన్ట్రేసబిలిటీ ఇల్లీగల్ కదా. మరి అటువంటి వివక్షను మీరే చూపిస్తున్నప్పుడు మేము ఎవరి దగ్గరికి పోవాలా? కాబట్టి ఈ సందర్భంలో భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను మరి మేము దాన్ని కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యంలా మరి మేము ఈరోజు జీవిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. కాబట్టి మీరు ఆ భిక్షను మా నుంచి తొలగించాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మీరు మానుకోవాల్సింది కదా అని మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో 1956లో సిక్కులను, 1990లో మరి బౌద్ధ దళిత సోదరులను మీరు ఏ విధంగా అయితే మరి ఏ విధంగా అయితే హోదా కల్పించినారో మా దళిత క్రైస్తవులకు కూడా ఈ 2020 సంవత్సరంలో అటువంటి హోదాను మీరు కల్పించి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే ఇంకా చాలా రకాలుగా, ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది పార్లమెంట్లో ఎటువంటి చర్చకు గురి కాలేదు, పార్లమెంట్ అప్రూవ్ చేయలేదు. కేవలం ఒక ఆర్డర్గా తీసుకొచ్చి మా మీద 78 సంవత్సరాల్లో మీరు రుద్దుతూ ఉంటే ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతూ ఉన్నాను. పార్లమెంట్కి మరి దీన్ని సరిచేసే సవరణ చేసే హక్కులు మరి రైట్ ఉన్నప్పుడు మరి ఎందుకు చేయట్లేదు? ఒక అగ్రకులాలు అగ్రవర్ణాలు మతం మారితే కులం మారదు, కానీ కేవలం దళితులు మారితేనే ఎందుకు ఈ వివక్ష అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేయాలని మీడియా సందర్భంగా మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటూ జై భీమ్ జై నివాసి.